మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కానీ లాంగ్ టైం ఎక్కువ మంది స్టే చేయరు. సో షార్ట్ టైం విడ్రాల్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో వీటికంటే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా గోల్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చేసి మెయిన్లీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ అండ్ చిల్డ్రన్ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి. రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్లో మనకి ఎప్పుడైనా 60 yearsకి మనం రిటైర్ అవ్వాలనుకుంటే ఆ టైంకి మనకు ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ సపోజ్కి మనకి ఇప్పుడున్న ఖర్చుల్లో ఒక 30,000 రూపీస్ మంత్లీ ఖర్చు అవుతుంది అనుకోండి. ఆ టైంలో మనకు విత్ ఇన్ఫ్లేషన్ ఎంత అమౌంట్ కార్పస్ జనరేట్ చేయాలనేది చెక్ చేసుకొని ఇప్పుడు నుంచి మనం ఎస్ఐపి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లంసమ్ ఎంత యాడ్ చేసుకోవాలనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకు హ్యూజ్ కార్పస్ క్రియేట్ అవుతుంది, మంచి కాంపౌండింగ్ మనీ జనరేట్ అవుతుంది. సో ఆ టైంలో మన రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనం రెగ్యులర్ రిటర్న్స్ తీసుకోవచ్చు, ప్లస్ క్యాపిటల్ అప్రిషియేట్ కూడా మనం చేసుకోవచ్చు. సో మన తర్వాత మన కార్పస్ని నామినీకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ఆ రిటైర్మెంట్ సేవింగ్స్ని ఎంజాయ్ చేస్తారు. ప్లస్ అది కాకుండా క్యాపిటల్ అప్రిషియేట్ చేస్తూ తన తర్వాత తన చైల్డ్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక లెగసీ బిల్డ్ అవుతుంది దానివల్ల. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మన అమౌంట్ని పాస్ చేసుకొని వాళ్ళు కూడా ఆ అమౌంట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కాకుండా చిల్డ్రన్ సేవింగ్స్ ప్లాన్స్, మనము ఈ చిల్డ్రన్ సేవింగ్స్ ప్లాన్స్లో ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ సపోజ్కి చిల్డ్రన్ మ్యారేజ్ ఒక 25 yearsలో ఉంటే ఆ 25 years టైంలో మనకు విత్ ఇన్ఫ్లేషన్ ఎంత అమౌంట్ కావాలి, సో ఇప్పటి నుంచి ఎంత ఎస్ఐబి చేయాలి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్లాన్ చేసుకుని మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే గోల్స్ అనేది ఈజీగా మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్ మోస్ట్లీ హైయర్ ఎడ్యుకేషన్ 17-18లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనము ఎంత కార్పస్ కావాలనేది చెక్ చేసుకొని మనము మంత్లీ ఎంత ఎస్ఐపి లంసమ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ టైంలో ఎడ్యుకేషన్ లోన్కి లేదా మనం పర్సనల్ లోన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఓన్ ఫండ్స్తో మనం ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిటైర్మెంట్ ఫండ్స్ అండ్ చిల్డ్రన్ సేవింగ్స్ ఫండ్స్ అనేది వీటి బెనిఫిట్స్ అనేది ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.